Praise Lord, greetings in the precious name of Lord Jesus Christ. This is Dr. Navya. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ మెరీ క్రిస్మస్. ప్రత్యేకంగా మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ప్రతి వీడియోకి చాలా సపోర్ట్ ఇస్తూ చాలా లవ్ చూపిస్తున్నారు. ప్లీజ్ డూ కీప్ సపోర్టింగ్ అస్. సో ఈరోజు వీడియోలో నేనేం చూపిద్దామని అనుకుంటున్నానంటే క్రిస్మస్ డెకోర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోస్లో మా డెకోర్ మేము ఎలా చేసుకున్నాం అనేది మీరు చూసుంటారు. క్రిస్మస్ ట్రీ డెకోర్ కానీ పైన లైటింగ్స్ క్రిప్ కానీ మీరు చూసుంటారు. ఈ డోర్కి చేసిన డెకోర్ అయితే మేము షూట్ చేయలేదు. ఎందుకనంటే ఇది డెకోర్ చేయకముందు మేము కంప్లీట్ డెకోర్ అయిపోయాక ఈ డోర్ ఒకటి మాకు చాలా సింపుల్గా అనిపించింది అనమాట. సో దీనికి కూడా డెకోర్ చేస్తే కొంచెం ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది అనుకొని సడన్గా మేము ప్లాన్ చేసిన డెకోర్ అనమాట ఇది. సో ఓవరాల్గా మాకు చాలా బాగా అనిపించింది. క్యారల్స్కి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా కమెంట్ సెక్షన్లో సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, ఇది మేము ఎక్కడ ఆర్డర్ పెట్టామని అడిగారనమాట. సో కంప్లీట్ డీటెయిల్ దీన్ని ఎలా డెకోర్ చేసుకున్నాము, దీనికి కావాల్సిన థింగ్స్ ఏంటి అన్నీ కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని నేను షూట్ చేస్తున్నాను అనమాట. సో కంప్లీట్ వీడియో మీరు చూడండి అనమాట. మీకు ఎలా అనిపిస్తే మీ హౌస్కి కూడా మీరు సేమ్ ఈ మెయిన్ డోర్స్కి మీరు డెకోర్ చేసుకుంటే కంప్లీట్గా లుక్ అనేది మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో స్టే ట్యూన్డ్. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఈ డోర్కున్న డెకోర్ అంతా నేను రిమూవ్ చేశాను అనమాట. సో మీరు బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉందో చూడొచ్చు. డెకోర్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉంది. సో అందుకే ఆ డెకోర్ చేశాను అనమాట. ఇప్పుడు డోర్ అయితే చాలా సింపుల్గా ఉంది. సో దీనికి నేను ఏమేమి యూస్ చేశాను, చాలామంది నేను ఎక్కడ ఆర్డర్ పెట్టానని అడిగారు, కానీ అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. సో ఇది ఏంటి అని అంటే మా మమ్మీ దగ్గర కబోర్డ్లో రెడ్ శారీస్ సర్చ్ చేశాను అనమాట. రెడ్ శారీస్లో నాకు ఇది ఒక శారీ దొరికింది. రెడ్ శారీ బేసిక్గా నేను దానికి యూస్ చేసిన మెటీరియల్ ఏంటంటే శారీ అనమాట. మా మమ్మీ శారీ యూస్ చేశాను, కానీ ఇది ప్లెయిన్గా లేదనమాట. ప్లెయిన్గా నాకు ఏ శారీ దొరకలేదు. కొంచెం మంచిగా అనిపించింది ఈ శారీ, కానీ దీనికి ఒక బార్డర్ వచ్చింది. దీనికి బార్డర్ వచ్చినా పర్లేదు, కానీ అది ఎలా అంటే దానికి ఫోల్డ్ చేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఇంత పెద్ద గోల్డ్ బార్డర్ వచ్చింది, కానీ కంప్లీట్ ప్యూర్ బ్లడ్ రెడ్ శారీ అనమాట. ఇది చాలా బాగుంది. సో అందుకని నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ శారీని నేను కంప్లీట్గా ఎలా రోల్ చేసి ఎలా పెట్టాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక ఎండ్ ఆఫ్ ద శారీని నేను ఇటువైపు ఇన్సర్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు ఒక బో వస్తుంది. సో మిగిలిన హాఫ్ శారీ నేను ఏం చేస్తున్నానంటే పైనుంచి కిందికి రానిస్తున్నాను. మీకు ఏదైతే గోల్డ్ బార్డర్ ఉందో అది లోపలికి వెళ్ళేలాగా చూసుకోండి. సో బేసిక్గా అది టైట్గా ఉండేలా కొంచెం చూసుకోండి. సో ఈ గోల్డ్ బార్డర్ అనేది మనకి బయటకు కనపడకుండా దీన్ని ఇలా స్ప్రెడ్ అవుట్ చేసుకొని గోల్డ్ లోపలికి వెళ్ళేలా చూసుకోవాలి. ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు కొంచెం గ్రిప్ ఉండడానికి బేసిక్గా మా అక్క షూట్ చేస్తుంది అనమాట, నాకు హెల్ప్ చేస్తుంది కొంచెం. ఇక్కడ మనకి గ్రిప్ ఉండడానికి ఇటువైపు ఏదైతే శారీ మిగిలిపోయిందో దాన్ని ఇక్కడ నాట్ వేసుకుంటున్నాను. సో మనం ఇది పైనుంచి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇది కొంచెం మనకి ఇక్కడ ఫ్రిల్స్ రావాలి అంటే ఇక్కడ సెలో టేప్తో నాట్ టై చేసేసుకున్నాం అనమాట. జస్ట్ సింపుల్ డెకోర్. మనకి జస్ట్ సెంటర్లో మనం సెలో టేప్ పెట్టి రోల్ చేసుకోవడమే. ఒక 4-5 రొటేషన్స్ చేసుకుంటే అయిపోతుంది. దట్స్ ఇట్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఫ్రిల్స్ వచ్చాయో. సేమ్ ఇది మనం ఏదైతే తీసుకున్నామో ఈ గోల్డ్ బార్డర్ని నేను లోపల పెట్టేసుకున్నాను. సో ఇక్కడ సెలో టేప్తో నాట్ వేసుకున్నాం కదా, సేమ్ మనకి గోల్డ్ బార్డర్ని లోపల పెట్టేసుకొని ఈ సెంటర్లో మనం నాట్ వేసుకున్నాం. సో దట్ మనకు ఒక గిఫ్ట్ ర్యాప్లా ఉంటుంది. చూసారా ఇక్కడ మనం ఫ్రిల్స్ లాగా మనకి ఎంత వైడ్గా ఫ్రిల్ కావాలో అంత వైడ్గా చేసుకోవాలి. సో ఇలా ఉంటుంది. ఈ రిమైనింగ్ మనకి ఏదైతే శారీ మిగిలిపోయిందో దీని కింద నుంచి మనం తీసుకురావాలన్నమాట. Ignore the background noise. సో ఇక్కడ నుంచి నేను మిగిలిపోయింది మనకి ఇంత శారీ మిగిలిపోయింది. సో దీన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక చిన్న రోప్ లాంటిది ఏమైనా తీసుకోండి. ఇలాంటి సన్నటి రోప్ లాంటిది ఏమైనా తీసుకుంటే మనం ఇక్కడ నాట్ చేయొచ్చు. ఇక్కడ దీనికి ఫస్ట్ నాట్ వేసేసుకొని ఇలా బార్డర్స్ ఉన్నాయి. శారీ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కూడా సెపరేట్ ఒక టేప్ వేసి దీన్ని సెక్యూర్ చేశాను.
సో దీన్ని ఇక్కడ నాట్ వేసేసుకున్న తర్వాత ఈ నాట్ని నేను ఇలా పైకి తీసుకొస్తున్నాను అనమాట. అక్కడ నుంచి దీనికి జాయిన్ చేస్తాను. సో అది కొంచెం హోల్డ్ చేస్తుంది అనమాట. జస్ట్ బేసిక్ నాట్ అంతే గైస్. సో వెనక్కి చూడడానికి మీకు కొంచెం మెస్సీగా అనిపించవచ్చు, కానీ ఫ్రంట్ లుక్ అయితే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు గోల్డ్ బార్డర్ ఎక్కడైతే విజిబుల్గా కనిపిస్తుందో దీన్ని లోపలికి పెట్టేసుకొని జస్ట్ ఒక ఫిల్ ఇవ్వండి అంతే. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీన్ని కొంచెం ఇంకా ఎలివేట్ చేయడానికి ఇలాంటి స్టార్ ఒకటి నేను తీసుకున్నాను అనమాట. ఈ స్టార్ నాకు ఒక 150 to 100 అంత పట్టింది దీని కాస్ట్. సో దీన్ని ఏం చేయబోతున్నానంటే ఒక సేఫ్టీ పిన్ లాంటిది ఏమైనా పిన్స్ తీసుకొని ఇక్కడ సెంటర్లో పెట్టేస్తున్నాను. సో అది ఇంకా కొంచెం లుక్ యాడ్ చేస్తుంది అనమాట. సో మనకి పిన్ పెట్టి సెక్యూర్ చేసుకున్నాం. సో ఈ స్టార్ అనేది స్టిఫ్గా ఉంటుంది. సో ఇది అటు ఇటు కదలకుండా ఉండడానికి మీకు డబల్ టేప్స్ ఉంటాయి కదా, ఇలాంటి డబల్ టేప్స్ వైట్ కలర్ స్టిక్కర్స్ లాంటివి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇలా ఉంటే కొంచెం ఊగకుండా ఉంటుంది అనమాట. సో ఇది అయిపోయాక నా దగ్గర ఒక చిన్న డెకరేటివ్ మెటీరియల్ ఉందన్నమాట. ఇది ఆప్షనల్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇది చిన్నగా ఎప్పుడో తీసుకుంది, జస్ట్ అలా మిగిలిపోయింది, ట్రీకి కూడా పెట్టలేదు. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇది సెంటర్లో పెడుతున్నాను. ఇది కూడా ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. సో ఈ డెకరేటివ్ మెటీరియల్ అనేది మీకు కంప్లీట్లీ ఆప్షనల్. ఇది నేను ఎందుకు పెట్టానంటే కింద నేను సెలో టేప్ పెట్టి ఏదైతే శారీని సెక్యూర్ చేశానో దాన్ని కవర్ చేయడానికి చేసి పెట్టాను. ఈ స్టార్ ఇదంతా కంప్లీట్లీ ఆప్షనల్. బేసిక్గా మీ మమ్మీ వార్డ్రోబ్లో ఒక మంచి రెడ్ శారీ ఉంటే మీరు ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేసిన తర్వాత ఎవరైతే ట్రై చేస్తారో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. అలాగే బేసిక్గా మార్కెట్లో మనకి ఒక క్రిబ్ కాస్టే మనకి 5,000 నుంచి 10,000 వరకు ఉంటుందన్నమాట. ఈ క్రిబ్ని కూడా మేము పర్సనల్గా మేమే తయారు చేసుకున్నాం అనమాట. మీకు ఇది కూడా ఎలా తయారు చేయాలో మీకు కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అది కూడా మీకు ఒక వీడియో మేము తీసి సపరేట్గా పెడుతూ ఉంటాము. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాము. ఇంకా మీకు ఫర్దర్గా ఇలాంటి DIY వీడియోస్ కావాలి అని అంటే just let me know in the comment section. Thank you so much for watching this video. Please do like, subscribe to my channel. And thank you so much. Praise the Lord.